హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధనీ కిచెన్. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి హెల్దీ ప్రోటీన్ మిల్క్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీ పిల్లలు ఎప్పుడు షార్ప్గా, హెల్దీగా, అందరికంటే చాలా తెలివిగా చదువుల్లో ముందుకు రావాలంటే ప్రతిరోజు మీ పిల్లలకి ఇలా 2 స్పూన్స్ పౌడర్ వేసి మిల్క్లో వేసి ఇచ్చారంటే చాలా హెల్దీగా, తెలివిగా, అస్సలు బద్ధకం లేకుండా చాలా షార్ప్గా ఉంటారు. ఈ మిల్క్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ షుగర్, 2 స్పూన్స్ పౌడర్ వేసేసి పాలు వేసేసి మిక్స్ చేసి ఇచ్చారంటే మీరే డిఫరెన్స్ చూస్తారు. చాలా హెల్దీగా, షార్ప్గా, చాలా డిఫరెన్స్ మీరే చూస్తారు. ఇప్పుడు ఈ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా 1 కప్ పంకిన్ సీడ్స్ తీసుకుంటున్నాను. గుమ్మడి గింజలను 1 కప్ తీసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ గుమ్మడి గింజల్ని తీసుకోవడం వల్ల పిల్లల్లో తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెంచడానికి చాలా ఉపయోగపడతాయి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పొద్దుతిరుగుడు గింజలను తీసుకోవడం వల్ల నిత్యం యవ్వనంగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఇవి యూజ్ చేయడం వల్ల ఎక్కువ వయసు వాళ్ళు కూడా చాలా తక్కువ వయసుగా యవ్వనంగా ఉంటారు. ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పుచ్చగింజల్ని తీసుకుంటున్నాను. ఈ పుచ్చగింజల్ని తీసుకోవడం వల్ల బోన్స్కి చాలా ఈజీగా అయితే ఎనర్జీని ఇస్తాయి, చాలా హెల్దీగా ఉంటారు. ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అవిసె గింజల్ని తీసుకుంటున్నాను. ఈ అవిసె గింజల్ని తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ ఉండేవాళ్ళు ఇది తీసుకున్నారంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ కూడా 3 ఇయర్స్ నుంచి ఎవరైనా కూడా తీసుకోవచ్చు. చాలా హెల్దీగా ఉంటారు, ప్రోటీన్ చాలా బాగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత తెల్ల నువ్వులను తీసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. 1 నిమిషంలో అయితే ఇవి కలర్ చేంజ్ అయిపోతాయి. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసి ఇలా మిల్క్ పౌడర్ ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకి ఇచ్చారంటే మీరే డిఫరెన్స్ చూస్తారు. మనకి మార్కెట్లో చాలా ప్రోటీన్ పౌడర్స్ దొరుకుతాయి. వాటి కంటే కూడా ఇవే మీ పిల్లలకి చాలా హెల్దీగా ఉంటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే మా పిల్లలకి ఇలా పౌడర్లా ప్రిపేర్ చేసుకొని హార్లిక్స్, బూస్ట్ ఇవన్నీ కాకుండా దాని ప్లేస్లో ఇవే నేను ఇస్తుంటాను. చాలా హెల్దీగా ఉంటారు. పిల్లలు చదువు విషయంలో కూడా చాలా షార్ప్గా, బద్ధకం లేకుండా చాలా షార్ప్గా ఉంటారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఈ ప్రోటీన్ పౌడర్ని మిల్క్లో వేసుకొని తాగొచ్చు. మన ఛానల్లో ప్రోటీన్ లడ్డు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పోస్ట్ చేస్తున్నాను. ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. లడ్డూలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఆ ప్రోటీన్ లడ్డూలు కూడా రోజుకి ఒకటి మీ పిల్లలకి ఇచ్చారంటే చాలా హెల్దీగా, స్ట్రాంగ్గా ఉంటారు. ఆ ప్రోటీన్ లడ్డు తినడం వల్ల పెద్దల్లో కీళ్ళ నొప్పులు ఏమన్నా ఉన్నా కూడా అన్నీ కూడా తగ్గిపోతాయి, అంత స్ట్రాంగ్గా ఉంటారు. ఆ ప్రోటీన్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు ఒక గ్లాస్లోకి 1 స్పూన్ షుగర్, 2 స్పూన్స్ ప్రిపేర్ చేసుకున్న మిల్క్ పౌడర్, వేడివేడిగా కాచుకున్న పాలను వేసుకొని మిక్స్ చేసుకొని మీ పిల్లలకి ఇచ్చి చూడండి, మీరే డిఫరెన్స్ చూస్తారు. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.